ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. మంచి మాట ఏంది అంటే అది శ్రీకృష్ణ పరంధామునికి ఆ రోజు అవమానాలు తప్పలేదు, అంత దండి శ్రీకృష్ణ పరంధాముకే తప్పలేదు. ఆయన పుటకనే ఒక కారణం, ఒక కార అడవిలో పుట్టాడు, పుట్టగానే తల్లిదండ్రికి దూరం అయ్యాడు, యశోద పక్కన పెరిగాడు. పెరగగానే ఆయన మానేమామ సంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఉద్యమం చేస్తే కూడా నీ వల్లనే ప్రాణ నష్టం జరిగిందని నిందలు మోశాడు. అంత శ్రీకృష్ణ పరంధామునికే తప్పలేదు. మనము మనుషులము, 100 ఏళ్ళ జీవితం కూడా మనకు పూర్తి కాదు. అటువంటి మానవులకు మనకెంత, ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడద్దు. అన్నట్టు శ్రీకృష్ణ పరంధాముడు కూడా ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ సిరినవ్వుతో బతికాడు. మనం కూడా అలాగే బతకాలి, అలాగే జీవించాలి. పందై 10 ఏళ్ళు బతికే బదులు నందై 4 ఏళ్ళు బతికితే చాలు అన్నారు పెద్దలు. అందుకని మనం ఆనందంగా జీవించాలి. ఎవరో ఏదో అన్నారని అసలు బాధపడకూడదు. మన జీవితం మన ఇష్టం, మన లైఫ్ మన ఇష్టం. ఏమంటారు ఫ్రెండ్స్?